హాయ్ ఎవ్రీవన్, నమస్తే. ఓకే, ఇవాళ ఏం మాట్లాడుకుందాము అంటే మన మైండ్ని స్ట్రెంగ్తన్ చేయడానికి, బ్యాలెన్స్ చేయడానికి మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇది వేస్ట్ ఆఫ్ టైం అని అనుకోవద్దు. ఎంతో కొంత మన జీవితంలో మనకు దొరికిన, ఆ రోజు దొరికిన కొంత సమయాన్ని పొద్దున కొంచెం సేపు, అలాగే సాయంత్రం కొంచెం సేపు చేసే ప్రయత్నం చేద్దాము. మంచి గురువు యొక్క పర్యవేక్షణలో. ఓకే, ఏదో అట్లా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు ఎందుకు అవసరము అంటే అవసరం అలా వచ్చేసిందండి. ఎందుకంటే మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్ అయిపోయింది. వర్క్ ప్రెషరు, ఇంట్లో ప్రెషరు, ఎవరి వాళ్ళకి తగ్గ ప్రెషర్స్ వాళ్ళకున్నాయి. ఓకే, పరిగెత్తుతూ ఉన్నాం ఈ ప్రపంచంలో. ఇవన్నీ కాకుండా ఇంకా మనం చెప్పుకుంటా పోతే వెదర్ సరిగ్గా ఉండట్లేదు, ఫుడ్ సరిగ్గా ఉండట్లేదు, ఏది సరిగ్గా ఉండట్లేదు. ఓకే, అవి సరిగ్గా లేవు కాబట్టి మనం ఇంకేదేదో దారులు వెతికిస్తూ ఉంటాము. ఆ మైండ్ని స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నం చేయకుండా, ఇమోషన్స్ని మనము దాన్ని స్ట్రాంగ్ చేయడానికి ప్రయత్నించకుండా టెంపరర్లీ ఏదైతే మనకు దొరుకుతుందో, మూవీకి వెళ్ళటం వెళ్ళండి, ఓకే, సోషల్ మీడియాకి వెళ్ళటం వెళ్ళండి, ఇలా ఏదైనా చేయండి, కిట్టి పార్టీలకు వెళ్ళటం, ఎంజాయ్ చేయటం, ట్రిప్పులకి వెళ్ళటం, అవన్నీ చేయటం వల్ల లాభం ఉందా అంటే ఉంది, టెంపరర్లీ. ఓకే, టెంపరర్లీ అదే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎట్లా, మళ్ళీ ఇంకోటి దానికోసం వెయిట్ చేయాలి. వెళ్ళండి, చేయండి, ఎంజాయ్ చేయండి, అన్నీ ఉండాలి అబ్బా లైఫ్లో. కానీ ధ్యానం కూడా చేస్తే, మెడిటేషన్ కూడా చేస్తే ఇంకా చాలా హాయిగా ఉంటుంది. ప్రతి సెకండు, ప్రతి మూమెంటు, ప్రతి సిచ్యువేషన్లో నిన్ను నువ్వు ఎలా ప్రజెంట్ చేసుకోవాలో అలా ప్రజెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ.